ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ ఇది వాస్తవమా సార్? నిజంగా అంటే స్వలింగ సంపర్కులలో హెచ్ఐవి ఎక్కువ వ్యాపిస్తుందనడానికి దానికి ఏమైనా బలమైన రుజువులు ఉన్నాయా? రుజువులు కాదు, పరిశోధనలే ఉన్నాయండి. మన ఆంధ్ర రాష్ట్రంలోనే నాకో అనే సంస్థ, అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సంస్థ పరిశోధనలు చేస్తే వాళ్ళకి సపోర్టింగ్ గా ఆ రోజుల్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ తాలూకా సపోర్టింగ్ పాపులేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఆ రోజుల్లోనే స్వలింగ కాముకుల్లో అప్పుడు జనరల్ పాపులేషన్ లో అంటే 1% కంటే తక్కువ ఉంటుండగా గర్భిణీ స్త్రీలలో కోస్టల్ బెల్ట్ అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం వరకు కూడా 7% గర్భిణీ స్త్రీలు ఉంటున్నప్పుడు 14.6% స్వలింగ కాముకుల్లో పాజిటివ్ అని సాక్షాత్ నాకో పబ్లిష్ చేసిందండి. దానికి కారణం ఏంటి సార్? కారణం ఏంటంటే స్వలింగ కాముకులు ఎక్కువగా వాళ్ళు న్యాచురల్ ఇంటర్ కోర్స్ చేయరు. వాళ్ళు ఏంటంటే అన్యాచురల్ ఇంటర్ కోర్స్ లో అసహజమైన సంభోగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదాహరణకి వారు యానల్ ఇంటర్ కోర్స్ చేస్తారు. యానస్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇంటర్ కోర్స్. యానస్ ఏంటంటే దేవుడు, నేచరు ఒక పర్పస్ కోసం యానస్ని ఇచ్చింది. ఆ యానస్ని ఎప్పుడైతే ఇంటర్ కోర్స్ కోసం వాడుతున్నారో యానల్ ఇంటర్నల్ మెంబ్రేన్ అంటాం దాన్ని, మ్యూకస్ మెంబ్రేన్, లోపల మెంబ్రేన్ వెరీ వెరీ ఫ్రెజైల్. అది తగిలితే బ్లీడ్ అయిపోద్ది. అది ఎప్పుడైతే యానల్ ఇంటర్ కోర్స్ చేస్తున్నారో బ్లీడింగ్ ఎక్కువైపోవడం, అలాగే ఈ ఒక్కడు పాజిటివ్ అయినా తర్వాత ఈ హోమోసెక్షువల్స్ లో ఉన్న మరొక ఆలోచన విధానం ఏంటంటే ఒక్కడు వాళ్ళు ఉండరు, గ్రూప్ సెక్స్ ఎక్కువ మంది 3-4 కలిసి ఫాలో అవుతారు. ఒక్కడికి హెచ్ఐవి ఉన్నప్పటికీ, ఒక్కడికి గనీరియా ఉన్నా, ఒక్కడికి సిఫిలిస్ ఉన్నా, లైంగిక వ్యాధులు ఈ ఉన్నవారు కూడా ఏమవుతుందంటే ఈ యానల్ ఇంటర్ కోర్స్ చేస్తున్నప్పుడు యానస్ లో ఉన్న మెంబ్రేన్ పగిలిపోయి తర్వాత ఇంటర్ కోర్స్ చేసే వాళ్ళకి వ్యాధి వ్యాప్తి చెందడం. రెండోది, కాండోమ్ ఎంత వాడమని చెప్పినప్పుడు కూడా ఈవేళ కూడా ఆఫ్రికాలో కానీ, అమెరికాలో కానీ, యూకేలో కానీ వీ డోంట్ వాంట్ ఎనీ బ్యారియర్ బిట్వీన్ స్కిన్ అండ్ స్కిన్ అంటున్నారు. ఐ రిపీట్, వీ డోంట్ వాంట్ ఎనీ బ్యారియర్ బిట్వీన్ స్కిన్ అండ్ స్కిన్ అంటున్నారు వాళ్ళు. ఈ కారణం వల్ల కూడా చాలా మందికి వ్యాపిస్తుంది. ఇంకా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే న్యాచురల్ ఇంటర్ కోర్స్ లో ఉన్నటువంటి సాఫ్ట్నెస్ స్వలింగ కాముకుల్లో ఉండదు. వెరీ రఫ్ ఇంటర్ కోర్స్. ఈ కారణాలు అక్కడ తాగుతుందా ఓరల్ సెక్స్. అసలు మన మౌత్ ఎంత పవర్ఫుల్ అంటే, అందుకే ఈ సైరైడ్ పాయిజనింగ్ చేసుకున్న వాళ్ళు చచ్చిపోవాలంటే నాలుకను పెట్టుకుంటారు సైరైడ్ని. ఎందుకని? ఇంజక్షన్ కంటే వేరంగా స్ప్రెడ్ అవుద్దండి మన పెదవుల మీద కానీ నాలుక మీద కానీ. మరి ఓరల్ సెక్స్ లో ఒకవేళ వాడికి ఏ జబ్బు ఉన్నా ఆ సెమిన్ వల్ల అంటే ఇంద్రియం వల్ల అతి తొందరగా వ్యాపిస్తుందండి.